ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు ఆనం వివేకానందరెడ్డి గారి పేరు మీద ఈ సమావేశ మందిరం నుంచి నామకరణం చేయడం, దాన్ని నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక నెల్లూరుగా చిన్నప్పటి నుంచి వివేకానందరెడ్డి గారిని చూస్తూ పెరిగాం. ఈ నెల్లూరు ప్రజలు ఆయన ఎప్పటికీ నవ్వలేదు. వారి
కుటుంబ సభ్యులు కానీ ఎవరు పిలవలేదు. ఈ జిల్లా కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళు చేసిన పేరు. అనేక మంది ఉగాది పచ్చడి లాంటిది జీవితం. అనేక మందికి అనేక భావాలు ఉండొచ్చు. కానీ బాటం లైన్ ఈరోజు వివేకానంద రెడ్డి గారన్నా, ఆనం వాళ్ళన్నా ఒక ప్రత్యేక గౌరవం. మరి ఈరోజు ఆత్మకూరులో కొద్ది సమయం ముందు, నెల రోజులు కానీ లేదు సరిగ్గా, నారాయణ రెడ్డి గారిని అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పడం, అక్కడ ఉండే తెలుగుదేశం క్యాడర్ని, నాయకుల్ని సమకూర్చుకొని ఈరోజు జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం కానీ ఆత్మకూరు నుంచి రావడం, రేపు జూన్ 4వ తారీఖు మొట్టమొదటిగా తెలుగుదేశం జెండా ఎగిరే నియోజకవర్గం ఆత్మకూరు అని గారు తెలియజేస్తారు. ఈ యొక్క రాబోయే విజయంలో మొట్టమొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ ఈ ఎన్నికల సమయంలో అహర్నిశలు మీరు కష్టపడి ప్రజల కొరకు, ఒక మంచి పాలన కొరకు మీరు చేసిన కృషికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఈ కూటమి కోసం, ప్రజాహితం కోసం పనిచేశారో వాళ్ళందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ నుంచి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దాకా మనం చూసిన కష్టాలు, మనం పడిన బాధలు, ఇవన్నీ తీరిపోయే రోజులు జూన్ 4 నుంచి వస్తుందని గారు తెలియజేస్తూ, ఈ యొక్క ఎన్నికల్లో ఇంత ఎత్తున జనరల్ గా అర్బన్ ఏరియాస్ తీసుకుంటే 60% మంది ఓటేస్తే చాలా ఎక్కువ. ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ 80% దాటింది. ఈ ఓటు ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.